డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము హైదరాబాదు నడిబొడ్డున స్వయంభూగా వెలిసినది. సుల్తాన్ బజార్ కోటి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ముందుగా గలదు. బయట వాహనాల రణగుణిధ్వని ఉన్నా కానీ కొంచెము కూడా దేవాలయంలోకి అడుగుపెట్టిన తదుపరి వినిపించకపోవడము ఇక్కడ ఒక విచిత్రము. ఇక్కడ భక్తుడు నర్సింగ్ దాసు స్వామి కలలో వచ్చి, నాకు దేవాలయమును కట్టింపుమనగా స్వామివారిని వెతకగా స్వామివారు దొరికిన తర్వాత స్వామివారికి గుడి కట్టి తనే పూజాధికారులు చేయుచు ఇక్కడే ప్రాణాలు వదిలినాడట. ఆ యొక్క నర్సింగ్ దాసు సమాధి కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉండుట ఒక విశేషము. ఇక్కడ స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి పైన సీతారామ లక్ష్మణులను కూడా మనము చూడవచ్చును. ఈ ప్రాంగణంలో మనము శివాలయము కూడా చూడవచ్చును. ఈ శివుడు 4 ముఖములతో చతుర్ముఖ శివాలయముగా ఉన్నది. ఇక్కడ ఆంజనేయ స్వామి మరియు వినాయకుడు ఒకే రాతిపై వెలిసినారు. ఈ యొక్క దేవాలయము కూడా 400 సంవత్సరముల చరిత్ర కలిగినదిగా చెబుతున్నారు. ఇక్కడ మనము చూస్తున్న ఈ మర్రి చెట్టు వయస్సు కూడా దాదాపుగా 400 సంవత్సరముల క్రితమని చెబుతున్నారు. ఈ దేవాలయము మరాఠీ కమ్యూనిటీ వారి ఆధీనములో నడుస్తున్నది. ఇక్కడ కృష్ణాష్టమి, నృసింహ జయంతి జరుపుకుంటారు. డియర్ వ్యూవర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు వన్ ఛానల్ను.